అందరికీ నమస్తే. మన షాపులోకి ఫ్రాక్స్ మొత్తం లేటెస్ట్ మోడల్ చాలా రకాల మోడల్స్ వచ్చినాయండి. ఒకసారి చూడండి. ఒకసారి 9 గ్రామ్స్ కాడ నుంచి 25 గ్రామ్స్ వరకు, 9 గ్రాముల కాడ నుంచి 25 గ్రాముల వరకు డిఫరెంట్ మోడల్స్లోని డిఫరెంట్ కంపెనీల్లోని చాలా మంచి ఫ్రాక్స్ వచ్చినాయండి. కొరమేను, ఫూమేను, లూరీ కాస్టింగ్ చేసే వాళ్ళకి ఇవి మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలోని ఈ కొరమేన్లు, ఈ ఫ్రాక్స్ సంథింగ్ వీటన్నిటి కోసం మాట్లాడుకునే ముందు ఒక 2 నిమిషాల్లో మీతో నేను మాట్లాడదామని అనుకుంటున్నానండి. చాలామంది ఏంటంటే ఆర్కే అన్న ఫోను లిఫ్ట్ చేయట్లేదు, వాయిస్ మెసేజ్ పెట్టమంటున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? ఏమి లేదండి, మీకు మన వీడియోలు అంత పెరగకుండా సింపుల్గా నాకు జరిగే ఇన్సిడెంట్స్ ఒక 2-3 చెప్తాను మీకు. దాన్ని బట్టి మీకు మొత్తం టోటల్గా అర్థమైపోద్ది. మీకు తెలుసండి, గతంలో నాది హోటల్ అని తెలుసు. మాది హోటల్ అంటే తెల్లవారుజాము 4 లెగాలని తెలుసు. 4 లేచిన వాళ్ళు నైట్ 12, 11 అయిపోద్దండి మేము పడుకునేసరికి. అటు హోటల్ నేను చూసుకోవాలి, ఇటు ఐటమ్స్ మొత్తం కొరియర్లు ఇవన్నీ నేనే చూసుకోవాలి. ఓకే, ఇవంతా కూడాను నా బాధ్యత. నా కుటుంబం కోసం, నా భార్య బిడ్డల కోసం, నేను నా తల్లిదండ్రుల కోసం కష్టపడతాం, నా బాధ్యత. ఓకే, వీటిని పెట్టి ఏం పక్కన పెట్టేద్దాం. ఫోన్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదన్నా, వాయిస్ మెసేజ్ ఎందుకు పెట్టమన్నారన్నా, జస్ట్ మీకు ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఎవరో ఫోన్ చేస్తారండి, ఎప్పుడు నైట్ 11కో 12కో లేదా భోజనం చేసే టైంలో సంథింగ్ వాళ్ళకి ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటుందో అప్పుడు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి వాళ్ళు ఏం చెప్తారంటారండి, అన్నా ఫిషింగ్ రాడ్ ఇరిగిపోయిందన్నా, ఏంటన్నా ఏం చేయాలన్నా అని అడుగుతారండి. ఫిషింగ్ రాడ్ ఇరిగిపోయిందా, ఏం చేయాలని, ఏది ఒకసారి ఫోటో పెట్టండి అని చెప్పాను అంటాను. వాళ్ళు ఫోటో పెడతారండి. ఫోటో పెట్టి ఆ ఫోటో చూడగానే వెంటనే నేను వాళ్ళకి రెస్పాండ్ అవి, అన్నా ఈ ఫిషింగ్ రాడ్ ఎక్కడ తీసుకున్నారని అని చెప్పాను అడిగితే వాళ్ళు చెప్పే మొట్టమొదటి సమాధానం ఏంటి తెలుసండి, ఆన్లైన్లో తీసుకున్నాం అన్నా అంటారు. ఆన్లైన్లో 2-3 యాప్ల పేర్లు చెప్తారండి వాళ్ళు. ఆ యాప్లు మన వీడియోలో చెప్పకూడదని చెప్పట్లేదండి. నాలాగా యూట్యూబ్లో పెట్టుకున్న పెద్ద షాపులు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది వాళ్ళ దగ్గర తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏం రావండి. నేను ఎలాగైతే నేను వీడియోలో చూపించే ఐటమ్స్ యాజ్ టీజ్గా మీకు చూపించినట్టు పంపిస్తున్నానో వాళ్ళు సేమ్ అలాగే పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాప్లో తీసుకుంటున్నారండి. ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది కదండి, ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కదండి, కొన్ని యాప్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా 2-3 యాప్స్ అని చెప్తున్నానంటే వాటిలో మీరు తీసుకుంటున్నారంట. ఓకే రైట్, వాళ్ళకి ఇష్టం, అందులో తీసుకున్నారు, తప్పులేదు. వాళ్ళు తీసుకున్న రాటు ఇరిగిపోయింది ఏంటా అని నన్ను అడుగుతారండి. నేనేం సామాన్ చెప్పాలండి అప్పుడు? 1, 2 ఇంకో ఆయన 11-11:30 ఫోన్ చేస్తాడండి. ఆయన నైట్ 11 నుండి ఫోన్ చేసి, అన్న లైను సన్నగా వచ్చిందన్న, ఇది ఎన్ని కేజీలు ఆగిద్దో ఏంటో తెలుస్తలేదు, దీన్ని ఏం చేయాలంటారన్నా అని అడుగుతాడు. ఏదో ఫోటో పెట్టండి ఒకసారి, మాకు ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిపోతుంటది కదండి. ఫస్ట్ మాకు ఇలాంటి కాల్స్ రోజుకు వచ్చి కనీసం ఒక 100 కాల్స్ లెక్కేసుకుంటే 99 కాల్స్ ఇవే వస్తాయండి. మాకు 99 కాల్స్ ఇవే వస్తాయి అనమాట. అన్న లైన్ సన్నగా వచ్చిందన్న, ఇది ఎన్ని కేజీలు ఆపిద్ది, దీన్ని ఏం చేయాలి, ఎలా పట్టాలి, ఏంటి అన్న డీటెయిల్ చెప్పు అంటారండి. నేను అనుకుంటాను నా దగ్గర తీసుకున్న కస్టమర్ ఏమో ఏంటి, నేను ఆయన ఏ లైన్ అయితే ఇప్పుడు ఎంత ఎంఎం అయితే పెట్టుకున్నారో అంత ఎంఎం కదా నేను పంపించింది, దీన్ని ఏం చేయాలన్నా అన్నారు ఏంటి అని చెప్పాను. ఫొటోస్ పెట్టండి అన్న అంటే ఆ యాప్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పెడతారండి. ఏనా ఇది ఎవరి దగ్గర తీసుకున్నారంటే పలానా యాప్లోని. మరి నన్ను కాల్ చేసి అడుగుతారేంటన్నా, ఇప్పుడు నా దగ్గర తీసుకున్న ఐటమ్ అయితే నేను చెప్పొచ్చు, పలాందని చెప్పేసి నేను చెప్పొచ్చు. వీడియోస్లో కూడా అదే చెప్తుంటాం, ఇది ఎంత సైజు, ఇది ఎంత ఎంఎం, ఇది ఎంత కెపాసిటీ అని వివరంగా చెప్తున్నాము. మీరు ఎక్కడెక్కడో యాప్ల్లో తీసుకొని ఈ అర్ధరాత్రి పూట నాకు ఫోన్ చేసి, లేదా పనిలో ఉండగా భోజనం చేస్తుంటే ఫోన్ చేసి ఎక్కడెక్కడో తీసుకున్న ఐటమ్స్ కోసం నన్ను అడిగి మళ్ళీ దీన్ని ఏం చేయాలని నన్ను అడుగుతున్నారంటే అసలు ఇలా ఎందుకు చేస్తున్నారన్నా అంటే, మీరు తెలుగులో చెప్తున్నారు కాబట్టి ఫోన్ చేస్తున్నాం అని చెప్తున్నారండి. ఇంకో విషయం కూడా చెప్తారండి. వాళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసండి, వాళ్ళకి ఫోన్ అవైలబుల్ ఉండదు కదన్నా. వాళ్ళకి మనం తీసుకున్నాం అనుకో తీసుకుంటాం, లేదంటే రిటర్న్ పంపించేయడం తప్ప వాళ్ళకి మీలాగా ఫోన్ కాల్స్ గట్రా అవైలబుల్గా ఉండగా, అందుకని మీకు ఫోన్ చేస్తున్నాం అంటారు. చూడండి ఎంత ధర్మంగా ఉందో. నా దగ్గర తీసుకున్న ఐటమ్స్ కాదు అవి, నేను పంపించినవి కాదు, ఎక్కడో ఐటమ్ తీసుకుంటున్నారంట. దానికోసం నాకు ఫోన్లు చేసి 99 ఫోన్లు ఇలాంటివేనండి. ఫిషింగ్ రీల్ టైట్గా వచ్చింది ఏంటి, లేదా మేము ఒకటి బుక్ చేసుకుంటే ఒకటి వచ్చింది, దీన్ని ఏం చేయాలి, లేదా
మాకు దేంటిది ఇలాగా ఈ ఐటెం వచ్చింది, దీన్ని ఎలా వాడాలి, ఇదిగో మేము బుక్ చేసుకున్నదేమో ఈ రకంగా బుక్ చేసుకున్నాం, ఈ రకంగా మాకు పంపించారు, ఇప్పుడు వీటిని ఏం చేయాలి. మొత్తం టోటల్గానండి 99% ఇవేనండి కాల్స్. ఈ కాల్స్లోని కస్టమర్స్ ఇప్పుడు మన షాప్ దగ్గర రావడానికి వస్తుంటారండి, లొకేషన్ పెట్టమన్నా లేదా సంథింగ్ దేనికోసం అంటారు. ఈ కాల్స్లోనే మేము మాట్లాడుకుంటూ కూర్చుంటే వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఎంతో మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి నన్ను అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. అంటే దీనివల్ల బేరం కూడా పోతుందండి. ఒకటే. ఇంకో రీజన్ చెప్పమంటారా? చిన్న రీజన్ అండి. ఏమంటే ఇప్పుడు నాదంటే చాలా చిన్న షాప్ అండి, చిన్నది ఇంట్లో పెట్టుకుని ఏదో కొంచెం చేసుకుంటున్నాను నేను. పెద్ద పెద్ద షాపుల వాళ్ళు కూడాను, కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన షాపుల వాళ్ళు కూడాను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు, అందరి కోసం చెప్తున్నానండి. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు? ప్రతి ఒక్కళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి అంటారు. ఇదే రీజన్ అండి, ఇదే రీజన్. వాళ్ళు ఎక్కడెక్కడో తీసుకుంటారు, లేకపోతేనేమో మేమేమో ముంబైలో కొన్నాం, లేకపోతే బొంబాయిలో కొన్నాం, లేకపోతే పలానా యాప్ల్లో తీసుకున్నాం, ఈ మిషన్ పట్టేసి వచ్చింది, ఈ మిషన్ ఇరిగిపోయి వచ్చింది, ఈ రాడ్ వంగిపోయి వచ్చింది, లేకపోతేనేమో ఒక రాడ్ ఫోటో పెట్టి దీని కెపాసిటీ ఎంత, దీని వివరాలు ఎంత, ఈ అసలు మొత్తం ఎన్ని కూడాను. సంథింగ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకోండి, వెంటనే వాయిస్ మెసేజ్లోకి వచ్చి వాట్సాప్లోకి వచ్చి వాయిస్ మెసేజ్లోని అన్న ఫోన్ లిఫ్ట్ చేయండి అన్న, ఫోన్ లిఫ్ట్ చేయరేంటి అంటే డిమాండ్ అనమాట. ఫోన్ లిఫ్ట్ చేయరేంటి అన్న, ఫోన్ లిఫ్ట్ చేయండి అంటారు. కస్టమర్స్ అనుకుని ఓకే ఓకే చేస్తున్నాం అని చెప్పిన ఫోన్ లిఫ్ట్ చేస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఇది. నా కస్టమర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి మిమ్మల్ని అడుగుతున్నానండి, మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మీలో నేను ఒకటి కాబట్టి. ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయాలా మానాలా? ఎవరన్నా మన దగ్గర ఐటమ్స్ పెట్టుకున్నారనుకోండి, సపోజ్ ఐటమ్స్ పెట్టుకుంటారో ఓకే అన్న ఈ చూడండి అంటారు, బిల్ వేసామంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఫొటోస్ చూసుకుంటారు, దాని కింద రేట్ చూసుకుంటారు, దాని కింద డిస్క్రిప్షన్లోని ప్రతి ఒక్క ఐటమ్ వివరంగా నేను రాసి ఉంచుతాను. ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చింది అనుకున్నాడు, వాళ్ళు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టేస్తారు, అన్న ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది ఏంటి, దీని వివరం ఏంటి అని చెప్తారు. ఓకే, టోటల్గా నేను మళ్ళీ రిప్లై తిరిగి వాళ్ళకి నేను పెడుతుంటాను. వాళ్ళు ఏంటుంటారు, ఓకే అన్న మాది పలానా ఊరు, ఆ పలానా ఊరికి మాకు డెలివరీ రావాలి, మొత్తం కొరియర్ ఛార్జ్ ఎంతమంది పెట్టానని బిల్లు పెట్టేస్తాను, ఫోన్ పే చేస్తారు, ఐటమ్స్ పంపించేస్తాను. ఓకే అయిపోయింది. ఒక ఫోన్ కాల్స్ విషయం వచ్చేసరికన్నా ఇదన్న విషయం. పొద్దున తెల్లవారుగా 4 కాడి నుంచి నైట్ 11-12 వరకు 99.9% కూడాను, 99.9% కూడా పలానా యాప్ల్లో తీసుకున్నాం, ఇది ఇరిగిపోయి వచ్చింది, ఇది మొక్కలైపోయి వచ్చింది, ఇది చిన్నది పంపించారు, ఇది పెద్దది పంపించారు, దీన్ని ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి, ఇది ఎలా వాడాలి, ధర వాడాలి. ఒక మనిషికి మనం సమాధానం చెప్పేసరికి, ఒక మనిషికి 2 మనుషులు 3 మనుషులు సమాధానం చెప్పేసరికి కొంచెం ఓపికగా చెప్తాం. కంటిన్యూషన్గా మీకు పొద్దున 4 గంటలు మొదలుకొని రాత్రి 11:30 వరకు వారం పొడుకోతా, సంవత్సరం పొడుకోతా ఇవే కాల్స్ అయితే ఎంత స్ట్రగుల్ అయిపోతామన్న ఒకసారి ఆలోచించండి మీరు. ఎంత స్ట్రగుల్ అయిపోతాం. కస్టమర్ ఫోన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు, వీళ్ళు ఫోన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరి ఫోన్ ఇప్పుడు కస్టమర్ ఫోన్ అనుకుని లిఫ్ట్ చేస్తే వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఫోన్ అనుకుని మేము ఫోన్ ఎత్తపోయేసరికి కస్టమర్ ఆరికైనా ఫోన్ ఎత్తట్లేదు, వేరే చోట ఆర్డర్ పెట్టేసుకుందాం లేదా వేరే చోట కొనుక్కుందాం అని అంటున్నారు. అంటే టోటల్గా ఇటు బిజినెస్ పాడైపోతుంది, ఇటు ఫోన్ ఎత్తట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు. ఇటు చూస్తే ఇవేండి ప్రాబ్లమ్స్. ఒక్కొక్కడు అన్న మాకు 30 కేజీలు కెపాసిటీ ఆపే రాడ్ కావాలి, అదేంటిది ఏంటి దాని బడ్జెట్ ఎంత అన్నా అంటే 1000 రూపాయలు. 1000 రూపాయల్లో వాళ్ళకి 30 కేజీలు చేపని మీకు చెప్తే నంబర్ అన్నా. కొన్ని వాయిస్ మెసేజ్లు ఇందులో పెడదాం అనుకుంటాను నేను, వీడియోలోనే వాళ్ళ వాయిస్ మెసేజ్ డైరెక్ట్ మీకు పంపించేద్దాం అనుకుంటాను. కానీ బాధపడతారు అని చెప్పానని, వాళ్ళు ఇన్ని బాధపడతారని చెప్పానని పెడతలేదు. వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఏంటంటే, అన్న మాకు ఇటు సైడు చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఒక్కొక్కటి 20 నుంచి 30 కేజీల చేపలు ఉంటాయి, అవి మేము మిషన్ మీద ఆడించడం మాకు కుదరదు, మేము పట్టుకొని లేపి గిరాట్ అయ్యాలా, అలాంటి రాడ్ మాకు కావాలా, బడ్జెట్ ఎంత అన్నా అంటాను. బడ్జెట్ మాకు 1000 రూపాయల లోపు లేదా 1000 రూపాయలు ఉండాలన్నా అంటారు. అంటే నేనే ఏం చేయాలి? ఇదన్నా మొత్తం టోటల్గా అంతా ఇదే. ఓకేనన్నా? ఓవరాల్గా ఏంటంటే 99% ఇటువంటి ఫోన్ కాల్స్ వల్ల స్ట్రగుల్ అయిపోయి, డిసప్పాయింట్ అయిపోయి, డిస్టర్బ్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. దయచేసి నా కస్టమర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తున్నానన్న, మీరు ఐటెం తీసుకుంటున్నారు, ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, ఆ ప్రోడక్ట్ కోసం పైన ఫొటోస్ ఉంటాయి, కింద రేట్ ఉంటుంది, దాని కింద డిస్క్రిప్షన్లోని
చక్కగా దాని వివరంగా రాసేసి ఉంటుంది. ఓకే, లిమిట్ అవన్నీ పక్కన పెట్టేసేసేయండి. ప్రతి ఒక్క ఐటెం కోసం మన వీడియోలోని ఎంతో వివరంగా అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాను. చక్కగా అందరూ చూస్తున్నారు. నచ్చిన వాళ్ళు చక్కగా కొనుక్కొని ఆర్డర్ పెట్టుకుంటున్నారు. మీరు ఏం చేయక్కర్లేదన్న, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి. మీరు కస్టమరా, లేకపోతే దగ్గరకు వచ్చి లొకేషన్లోకి వచ్చిన వాళ్ళ, లేకపోతే బయట నుంచి తీసుకున్న వాళ్ళ, పోనీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో, నేను పోనీ మీరు డౌట్స్ అడగండి అన్నా, అడగొద్దు లేకపోతే నేను చెప్పనని చెప్పినానంటే పోనీ ఇబ్బంది పడాలి. మీకు డౌట్స్ ఉన్నాయి, ఫోన్ చేయొద్దు, వాయిస్ మెసేజ్లో అడగండి. వాయిస్ మెసేజ్లో అడిగారు అనుకో, అన్న మాకు ఇలాగ 30 కేజీల చేపను పైకి లేపేసి మేము గరెట్ వేసేయాలని చెప్పి అడుగుతున్నారు కదా, అదే మాట వాయిస్ మెసేజ్లో పడకండి, నేను రిప్లై ఇస్తుంటాను. నేను దయచేసి ఫోన్స్ తగ్గించేయండి అన్న. మీరు ఫోన్ చేయడం వల్ల ఏంటంటే, మీరు ఎక్కడెక్కడో కొనుక్కున్న యాపుల్లో కొనుక్కున్న ఐటమ్స్ కోసం నాకు ఫోన్ చేసి అడిగితేనేమో వాళ్ళకి ఫోన్ ఎలా ఉండదు కదన్నా అని చెప్పేసి అండి మీరే చెప్తున్నారు. నన్ను అడిగితేనేమో నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి నేను అడుగుతున్నావు అని అంటున్నారు. వన్స్ ఇటప్పుడు నేను ఎంత స్ట్రగుల్ అయిపోతానో, వ్యాపారం ఎంత పాడవుతుందో, ఎంత ఇబ్బంది పడుతున్నానో ఒకసారి దయచేసి గుర్తించండి చాలు. ఓకేనన్నా? ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం ఐటమ్స్ అన్నిటి కోసం వివరంగా మాట్లాడుకుందాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నిందా మాట్లాడుకున్నట్టు 9 గ్రాములు ఫ్రాక్ కాడ నుంచి 25 గ్రాములు ఫ్రాక్స్ వరకు రకరకాల డిఫరెంట్ మోడల్స్లో వచ్చినాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ఫ్రాక్ కోసం వివరంగా నాకు తెలిసినంత మట్టికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఫ్రాక్స్. ఓకే, ఒకసారి ఈ ఫ్రాక్ చూడండి. ఇది రియల్ ఫ్రాక్ అండి. ఇది ఒకసారి దీని ఫ్రంట్ ఫేస్ ఇలా ఉంటుంది. దగ్గరగా చూసుకోండి. ఒకసారి ఫ్రంట్ ఫేస్ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్ డిజైన్స్ వచ్చినాయి చూసారా? ఐస్ పార్టికల్స్ రియలిస్టిక్ లాగా ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ వచ్చి వీటిలు హుక్స్, మంచి హెవీ షార్ప్నెస్తో హుక్స్ తోటి ఉంటాయి. ఓకేనా? ఇవి వచ్చి రియల్ ఫ్రాక్ బాక్స్ ఐటమ్ అండి. ఇది బాక్స్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రియల్ ఫ్రాక్ అని రాశారు. ఓకే, ఈ ఫ్రాగు, ఈ మోడల్ ఫ్రాక్ వచ్చి దీని బరువు 18 గ్రాములు. ఇది రాడిల్ సౌండ్ వస్తుంది చూడండి. ఓకేనా? ఈ ఫ్రాక్ వచ్చి 18 గ్రాములు. దీని రేట్ వచ్చి 150 రూపాయలు. ఈ ఫ్రాక్ ఒకదాని రేట్ వచ్చి 150 రూపాయలు. ఈ 150 రూపాయల్లో ఈ 18 గ్రాముల ఫ్రాగుల్లో ఏమేమి మోడల్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మోడల్ చూపించాను కదా, నెక్స్ట్ మోడల్ చూడండి ఒకసారి. ఫ్రంట్ ఫేసు, బ్యాక్ సైడు, ఐస్, హుక్స్. ఓకేనండి? ఇది 18 గ్రాములే. నేను 18 గ్రాములు దాటిన తర్వాత మళ్ళీ వేరే మోడల్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇది ఒక మోడల్. ఫ్రంట్, బ్యాక్ సైడ్, ఐస్, హుక్స్. ఈ 18 గ్రాముల ఫ్రాగులు అనేసరికి లాంగ్ కాస్టింగ్కి మనకు బాగా పనిచేస్తాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇప్పుడు చిన్న ఫ్రాగులు ఉన్నాయి కదా మన దగ్గర, ఇలాంటి చిన్న ఫ్రాక్స్ ఉంటాయి. 9 గ్రాములు 12 గ్రాములు ఇటువంటి ఫ్రాక్స్ ఉంటాయి చూడండి. అవి మనకి దగ్గరగా కాస్టింగ్ అవుతే చాలు. మనకు లాంగ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి అవి తీసుకోండి. అప్పుడు మనకి ఎప్పుడైనా లాంగ్ కాస్టింగ్ కావాల్సింది ఏంటంటే వెయిట్. మనం ఆ పెట్టుకున్న లూరీ వెయిట్ని బట్టే మనకి లాంగ్ వెళ్తుంది. ఇవి ఏంటంటే 18 గ్రాములు అనేసరికి లాంగ్ కాస్టింగ్కి పనిచేస్తాయి. ఇప్పుడు ఇది చిన్న ఫ్రాగులు అనమాట. ఉదాహరణకి ఇవి చిన్న ఫ్రాగులు. ఈ చిన్న ఫ్రాగులు ఒకసారి మీకు తీసి చూపిస్తాను. ఇవి దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ఏది లాంగ్ వెళ్తుంది, ఏది లాంగ్ వెళ్తుంది అన్నది. ఓకేనండి? చూడండి, ఇదిగో ఇది చిన్న ఫ్రాగు, ఇది పెద్ద ఫ్రాగు. ఓకేనండి? చాలామంది ఇంకో డౌటు, పెద్ద ఫ్రాగుల్ని కొరమేళ్ళు మింగగలవా? 100% మింగుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్, కొరమేనికి పెద్ద నూరు ఉంటుంది. 1/2 కేజీ కొరమేను కాడ నుంచి పెద్ద నూరు ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 1/2 కేజీ కొరమేనికి ఎంతే నూరు తీసుకుందాం, ఫ్రాగును మింగేసింది. చూసారా? ఇదిగోండి, ఫ్రాగును మింగేసింది. మీరు ఏమనుకుంటారంటే పెద్ద ఫ్రాగులు మింగలేవు, చిన్న ఫ్రాగులు మింగుతాయి, చిన్న ఫ్రాగులు చూస్తే లాంగ్ వెళ్తలేదు అని అనుకుంటారు. ఏ ఫ్రాగునైనా సరే మింగుతాయి. ఒకసారి మీరు యూట్యూబ్లోని ఫ్రాగ్ లూరీ ఫిష్ హంటింగ్ వీడియోస్, ఓకే, ఫ్రాగ్ లూరీ ఫిష్ హంటింగ్ వీడియోస్ అని కొడితే కొన్ని వేల రకాల మోడల్స్ తోటి, కొన్ని వేల రకాల ఈ ఐటమ్స్ తోటి డిఫరెంట్ తోటి ఎంతో మంది బిగ్గెస్ట్ హంటర్స్ చాలా చక్కగా కొరమేళ్ళు లైవ్గా పట్టి ఎలా పట్టాలో, ఏ విధంగా వాడాలో మొత్తం అన్ని వీడియో తీసి చక్కగా మనకి యూట్యూబ్లో అందిస్తున్నారు. వాటిని ఒకసారి చూడండి. మొత్తం ఇవన్నీ రాటిల్ సౌండ్ వస్తుంది. చూసారా? చూడండి, ఇది ఒక మోడల్. ఫ్రంట్ ఫేసు,
బ్యాక్ సైడు, ఓకేనా, ఐసు, హుక్స్. ఇది 18 గ్రాములే. దీని ఖరీదు 150 రూపాయలు. దీంట్లో వేరే మోడల్, ఫ్రంట్, బ్యాక్, హుక్స్, ఐస్, ఓకేనండి. ఇది ఒక మోడల్. నెక్స్ట్ స్నేక్ డిజైన్ మోడల్, స్నేక్ హెడ్ అనమాట. చూడండి ఎదర స్నేక్ టేబుల్ ఎంత అందంగా వచ్చిందో. ఫ్రంట్, బ్యాక్ సైడ్, ఐస్ చూసారా ఎంత బాగున్నాయో, ఐస్. నెక్స్ట్ హుక్స్, హుక్స్ చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. ఇదిగో చూసారా, ఇదిగో ఎంత షార్ప్నెస్ ఉన్నాయో. ఇప్పుడు మీకు చూపించినవన్నీ 18 గ్రాముల రియల్ ఫ్రాగులు అనమాట. రేటు 150 రూపాయలు, బరువు 18 గ్రాములు. మీకు లాంగ్ కాస్టింగ్కి పనిచేస్తాయి. 18 గ్రాముల నుంచి ఇప్పుడు నేను చూపించేవి 25 గ్రాములు, బిగ్గెస్ట్ అనమాట. బాగా బిగ్గెస్ట్ 25 గ్రాముల ఫ్రాగు. చూడండి ఒకసారి, 25 గ్రాముల ఫ్రాగ్ ఇది. ఇది ఫ్రంట్ ఫేసు, బ్యాక్ సైడ్, సైడ్ చూడండి ఎంత అందంగా కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారో మొత్తం అన్ని. దీనికి కూడాను ఓకే, దీనికి కూడా సౌండ్ వచ్చింది. మూమెంట్ మనకి వాటర్లో, నేను ట్రయాంగిల్ సైడ్లోనే మనం మూమెంట్ తీసుకుంటానికి, మనం మూమెంట్ కొడుతున్నప్పుడు ఏంటంటే ఇలాగా ఈ టైప్లోనే మూమెంట్ వస్తుంది. దీనికి ఈ 18 గ్రాములకి టైల్స్ వచ్చినాయి, ఓకేనండి. దీనికి స్పిన్నర్ ఇచ్చారు, దీని కింద స్పిన్నర్ ఇచ్చారన్నమాట. ఈ స్పిన్నర్ వాటర్ను మూవ్ చేస్తానికి చాలా బాగుంటుంది. 25 గ్రాముల ఫ్రాగ్ ఇది. బాగా లాంగ్ కాస్టింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది. హుక్స్ చూడండి ఎంత హెవీగా ఉన్నాయో, గడ్డంతో సహా ఉందండి. హుక్స్కి గడ్డంతో సహా ఎంత హెవీగా ఉన్నాయో చూసారా. హుక్స్ చాలా బాగుంటాయి. ఈ ఫ్రాగ్ రేట్ వచ్చి 210 రూపాయలు. ఈ ఫ్రాగ్ రేట్ వచ్చి 210 రూపాయలు. ఈ 210 రూపాయలు 25 గ్రాముల మోడల్ ఫ్రాగులోని ఇది ఒక మోడల్, ఫ్రంట్, బ్యాక్ సైడ్, సైడ్. ఇది స్పూను, ఇది సేమ్ సౌండ్ చూసారా. ఈ 25 గ్రాముల ఫ్రాక్లోని ఇది ఒక మోడల్, ఫ్రంట్, బ్యాక్ సైడ్, సైడ్. దీనికి గోల్డ్ డిజైన్ వచ్చింది, దీనికి సిల్వర్ డిజైన్ వచ్చింది చూసారా. గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్స్. తర్వాతనేమో స్పిన్నర్స్, ఎందుకంటే మనకి వెనకాల వాటర్ కరెక్ట్గా మూవ్ అవడానికి. ఈ 3 కలర్లో 25 గ్రాముల ఫ్రాగులు 210 రూపాయల రేటు. బాగా లాంగ్ వెళ్తానికి చక్కగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి 13 గ్రాములు. 13 గ్రాముల ఫ్రాగులోని ఇది ఒక మోడల్ చూడండి. బ్యాక్ సైడ్ ఐసు చూసారా, కళ్ళు ఎంత ఒరిజినల్గా ఉన్నాయి కళ్ళు. హుక్స్. తర్వాత ఈ లెడ్లో ఊడిపోతున్నాయన్న కొరమేలు పట్టుకున్నప్పుడు అన్నారు కదా, మీరు ఏం చేస్తారంటే స్పీడ్ గమ్ అని చెప్పానని మన షాపుల్లో అమ్ముతారు. కచేరీ షాపుల్లో, చిన్న చిన్న ఫ్యాన్సీ కొట్టుల్లో, కిల్లి షాపుల్లో కూడా అమ్ముతారు. 5 రూపాయలు స్పీడ్ గమ్ తీసుకొని చక్కగా దీని మీద ఒక డ్రాప్ వేయండి. ఇక్కడ ఒక డ్రాప్ వేస్తే దీని చుట్టూ కవచంలాగా పట్టేసేసుకుంటుంది. అప్పుడు కొరమేను బలంగా కొరికినప్పుడు పోకుండా ఉండటానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనండి. ఇది 13 గ్రాములు. 13 గ్రాముల రియల్ ఫ్రాగ్ వచ్చి 120 రూపాయలు. దీని ఖరీదు 120 రూపాయలు. 120 రూపాయలు 13 గ్రాముల ఫ్రాగ్లోని మనకి ఏ మోడల్స్ వచ్చినాయి చూసుకుందాం. ఇది ఇంకో మోడల్, ఫ్రంట్ ఫేసు, బ్యాక్ సైడు, ఐసు, హుక్స్. చూసారా హుక్స్ ఎంత షార్ప్నెస్గా ఉన్నాయో. ఓకే, దీని పక్కన పెడితే ఇది చూడండి ఎంత అందంగా చూసారా. ఇది రేడియం టైప్ వచ్చేసింది చూసారా. మొత్తం కలర్ అంతా కూడా రేడియం టైప్ వచ్చింది. ఐస్ పార్టికల్స్ మొత్తం బ్యాక్ సైడ్ అంతా వైట్ కలర్. చక్కగా హుక్స్ కూడా మంచి షార్ప్నెస్ హుక్స్ అనమాట. వీటికి ఒక డ్రాప్ వేసుకోండి. వీటికి అవసరం లేదు, వీటికి ఆల్రెడీ సీల్ అయిపోయి వచ్చేస్తుంది. వీటికి ఈ బిగ్ ఫ్రాక్స్ కాబట్టి వీటికి సీల్ అయిపోయి వచ్చేస్తుంది. వీటికి ఒక డ్రాప్ వేసుకోండి, చక్కగా సరిపోద్ది. ఈ 13 గ్రాముల ఫ్రాగ్లోని ఇది ఒక మోడల్ చూడండి. బ్లూ ఇచ్చారు, మీకు రేడియం కలర్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ వైట్ కలర్ ఇచ్చారు. చక్కగా కలర్ ఐస్ పార్టికల్స్ మంచి బాగా ఇచ్చారు. తర్వాత మంచి హెవీ షార్ప్నెస్తో హుక్స్ ఇచ్చారు. టైల్స్ చక్కగా ముద్దగా ఎక్కువగా వచ్చినాయి అన్నమాట. ఈ టైల్స్ని మీరు ఏం చేస్తారంటే కొంతమంది ఇక్కడ కట్ చేస్తున్నారు. ఇక్కడ కట్ చేసేసి అంటే రియల్ ఫ్రాగ్ కరెక్ట్గా వెనకాల మూమెంట్కి బాగుండాలని కట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మూడేసుకోండి, ఇలాగా మూడేసేసుకోండి. ఇటు ఒక మూడి కట్ చేసేదానికన్నా అంటే ఒరిజినాలిటీ మనం పాడు చేసుకునే దానికన్నా ఇది కొంచెం ఇలా బయటికి లాగండి. చూసి చూడండి ఇక్కడ దగ్గరగా. ఇదిగో ఇలాగా లాగితే ఇలా ఎక్కువగా వస్తుంది మనకి. ఎక్కువగా వచ్చిన తర్వాత ఇటు ఇలా మూడేసేసేయండి. మూడేసేసిన తర్వాత మళ్ళీ ఇలాగా దగ్గర లాగేసుకోండి. లాగేసేసుకుని ఇటు ఒక మూడేయండి. అప్పుడు ఏమవుతుందంటే
ఈ రెండు వైపులా ముడిపడిన దాని వల్ల మనకు రెండు ఉపయోగాలు ఉంటాయి. టైల్స్ తొందరగా పాడవ్వు, వెనకాల ఆ గుణుపుల్లాగా రావడం వల్ల మనకి నీటి ఫ్లోడ్ ఎక్కువగా బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇది ఖరీదు 120 రూపాయలు. ఇందులోని మోడల్స్ చూడండి, డార్క్ గ్రీన్ కలరు, డిజైను, సైడ్ డిజైను, ఐస్ పార్టికల్స్, హుక్స్, తర్వాత బ్యాక్ సైడ్ ఏమో మళ్ళీ వైట్ కలర్. తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చి ఇందులోనే ఇదో గ్రీన్ కలర్, అంటే దాని మీద లైట్ కలర్ అనమాట. సేమ్ సైడ్ డిజైన్ అనమాట. సైడ్ ఈ ఫ్రాగ్ మూవ్ అయ్యేటప్పుడు ఈ లెగ్లా కనిపిస్తాయి అనమాట. మొత్తం కాళ్ళు ఫ్రంట్ బ్యాక్ కాళ్ళలో కనిపిస్తాయి. ఈ ఐస్ ఏంటంటే రియల్ ఫ్రాక్ ఉన్నట్టు ఉంటాయి. టైల్స్ కూడా మీకు ఎంత చెప్పాను కదా, చక్కగా అలా చేసుకుంటే సరిపోద్ది. ఈ హుక్స్ మంచి షార్ప్నెస్ హుక్స్. ఈ టైల్స్ ఒక అలా పోయినాయి అన్న అని చెప్పారంటే మన షాపులోని విడిగా టైల్స్ ఉన్నాయి, వాటిని మీరు పర్చేజ్ చేసి తీసుకోవచ్చు. ఓకేనండి. ఇందులోని ఇది ఇంకో మోడల్ అనమాట. గ్రీన్ కలరు, వైట్ కలరు. ఓకే, సైడు మళ్ళీ దీని కలర్ మారింది. ఓకేనా. సేమ్ హుక్సే, సేమ్ మొత్తం అన్నీ కూడాను. ఇప్పుడు నేను చూపించే అన్ని 13 గ్రాములు 120 రూపాయలు. ఓకేనా. ఇందులోని ప్రతి ఒక్క ఫ్రాగు మీకు ఓపెన్ చేసి ఫ్రంట్ ఫేస్ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఏమో మళ్ళీ ఈ రెడ్కేమో ఈ బ్లాక్ డిజైన్ ఇచ్చారు. ఈ టైల్స్ ఎలాగ ఉంటాయి, హుక్స్ ఎలాగ ఉంటాయి, ఐస్ పార్టికల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కలర్ ఇష్టపడతారు. చూడండి, ఈ కలర్ ఒక్కొక్కళ్ళకి ఇష్టం అవుతుంది. ఫ్రంట్ ఫేస్ ఎలాగ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎలాగ ఉంటుంది, ఐస్ ఎలాగ ఉంటాయి, హుక్స్ ఎలాగ ఉంటుంది, ఇది ఇష్టపడతారు. ఆ ఇష్టపడిన వాళ్ళు ఆ ఫ్రాగ్ని వీడియోలోనే బాగా చక్కగా చూద్దామని ఇష్టపడతారు అనమాట. అందుకని ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా, ఎవరికి బాగా డిస్టర్బ్ లేకుండా ప్రతి ఒక్క ఫ్రాగ్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇవన్నీ 120 రూపాయలు మొత్తం అన్ని, ఫ్రంట్ బ్యాక్. ఓకేనా. హుక్స్ దీంట్లో సౌండ్ ఉండదు. ఇదేంటంటే మామూలుగా సౌండ్ లేకుండా సైలెంట్గా వెళ్ళే ఫ్రాక్స్ అనమాట ఇవి. ఇందులోనే మంచి కలర్ అండి ఇది, గ్రీన్ కలర్. చూడండి, చక్కగా గ్రీన్ కలర్లోనే లైట్ డిజైన్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వైట్ ఐస్ పార్టికల్స్. హుక్స్ చూసారా ఎంత బాగున్నాయో హుక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి బ్లాక్ బాగా ఇష్టపడతారు అందరూ కూడా. బ్లాక్లోనే వైట్ పార్టికల్స్ వచ్చినాయి చూడండి చక్కగా. ఓకే, బ్యాక్ సైడ్ మొత్తం అంతా బ్లాక్ ఇచ్చారు, ఐస్ చక్కగా ఇచ్చారు, హుక్స్ చక్కగా ఉన్నాయి, బాగుంది ఫ్రాగు. ఇది వచ్చి కూడా 120 రూపాయలే. ఇదే బ్లాక్ కలర్లోని డిజైన్ వేరే మోడల్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ సైడ్ మళ్ళీ డిజైన్ మారింది. చూసారా, సైడ్ డిజైన్ మారింది. చక్కగా టైల్స్ కూడాను చక్కగా అందంగా వచ్చినాయి. ఓకే, ఇది కూడాను 120 రూపాయలే. ఇందులోని గ్రీన్ కలర్లోని ఇది ఈ రకరకాల మోడల్ ఇష్టపడుతుంటారు కదండి, దాంట్లోనమాట ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మొత్తం ఐటమ్స్ అన్నీ చక్కగా చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే స్కిప్ చేయకుండా చక్కగా చూసుకోండి. అప్పుడు మీరు ఏ ఫ్రాక్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫ్రాక్ సంబంధించింది ఇక్కడే నేను ఓపెన్ చేసి మొత్తం అన్నీ అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఇప్పటి వరకు మీకు చూపించిన ఫ్రాక్స్ ఏంటి, 13 గ్రాముల ఫ్రాగులు. 13 గ్రాముల ఫ్రాగు 120 రూపాయల రేట్లో చూపించాను. ఇప్పుడు మీకు 12 గ్రాముల ఫ్రాక్ చూపిస్తాను. 12 గ్రామ్స్ అనమాట. 12 గ్రామ్స్ ఫ్రాక్లోని చిట్టి ఫ్రాక్స్ అంటారు వీటిని. ఇది చూడండి ఒకసారి ఎంత చిట్టిగా ఉందో. ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఓకే, ఐస్ పార్టికల్ మొత్తం టైల్స్ మొత్తం అన్ని, హుక్స్ మొత్తం అన్ని. ఇందులో ఇది ఒక మోడల్. మళ్ళీ రేడియం మోడల్, రేడియం పెయింట్ మొత్తం డిజైన్ మొత్తం అంతా చూడండి ఒకసారి. ఈ సైడ్ చూసారా ఎంత చక్కగా డిజైన్ వచ్చిందో మొత్తం అంతా. చూసారా టైల్స్ చూసారా ఎంత గ్లోగా ఉన్నాయో, బాగున్నాయో. ఓకే, ఇవన్నీ కూడాను ఈ 12 గ్రాములు ఓకే 13 గ్రాములు 9 గ్రాములు 9 గ్రాములు మొత్తం మీకు చూపించేవన్నీ 9 గ్రాములు అండి. ఇవన్నీ కూడా 9 గ్రాముల ఫ్రాగులు. వీటి రేటు 110 రూపాయలు. 110 రూపాయలు. ఇది గ్రాములు వచ్చి 9 గ్రాములు. చూడండి చక్కగా ఎంతెంత రకరకాల మోడల్స్ వచ్చినాయో. మొత్తం అన్నీ కూడాను చక్కటి మోడల్స్ వచ్చినాయి అనమాట. కొరమేను ఫూమేను కాస్టింగ్ చేసుకునే వాళ్ళకి మంచి 9 గ్రాముల కాడ నుంచి 25 గ్రాముల వరకు డిఫరెంట్ మోడల్స్లో, ఐటమ్స్లో, క్వాలిటీలో, కంపెనీల్లో మొత్తం హుక్స్ క్వాలిటీ వంటి మొత్తం మంచి క్వాలిటీస్ వచ్చేసినాయి. చక్కగా చూసుకోండి, నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. చూసారా ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూసారా,
సైడ్ మొత్తం చూసారా, టైల్స్ చూసారా, మొత్తం కూడాను గళ్ళు గళ్ళుగా డిజైన్గా ఎంత ఇదిగా వచ్చినాయో. ఇవన్నీ కూడా 9 గ్రాముల ఫ్రాగులు. మొత్తం నేను చూపించేవన్నీ కూడా 9 గ్రాముల ఫ్రాగులు అన్నమాట. చిట్టి ఫ్రాక్స్ ఇవి మొత్తం అన్ని. ఫ్రంట్ ఫేసు, బ్యాక్ సైడ్ మొత్తం అన్ని ఈ రకంగా ఉంటాయి. ఈ ఫ్రాగును చూసారా ఎంత బాగుందో. బ్లూ కలర్ అండ్ రేడియము, బ్లూ అండ్ రేడియం వచ్చింది. టైల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. టైల్స్ మొత్తం అన్ని కూడా చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ వైట్ కలర్లో చాలా చక్కగా వచ్చింది. ఈ ఫ్రాగును చూడండి, బ్లాక్ కలర్లోని చక్కగా డిజైన్స్గా ఎంత బాగుందో. బ్లాక్ మొత్తం ఫుల్ బ్లాక్. తర్వాత హుక్స్ చూసారా ఎంత బాగున్నాయి, ఎంత షార్ప్నెస్గా ఉన్నాయి చూడండి హుక్స్. వీటికి కూడా రియల్ ఐసే, చిన్నాట్లకు కూడా రియల్ ఐసే వచ్చినాయి. ఓకే, తర్వాత గ్రీన్ కలర్లోని చక్కగా చూడండి మొత్తం అంతా వెనకాల గ్రీన్ ఇచ్చారు, వైట్ ఇచ్చారు, హుక్స్ మంచి హుక్స్ ఇచ్చారు, టైల్స్ ఇచ్చారు, రియల్ ఐస్ ఇచ్చారు. 9 గ్రాములు మనకి అవైలబుల్గా చేశారు. ఇది చూడండి ఎంత బాగుందో. చూసారా ఇది రియల్ ఫ్రాకులు ఎంత చక్కగా ఉందో. మొత్తం అంతా కూడాను వైట్ ఇచ్చారు, వెనకాల బ్రౌన్ ఇచ్చారు, సైడ్ డిజైన్ ఇచ్చారు, టైల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడాను 110 రూపాయలు. ఈ ఫ్రాకులు మొత్తం ఇప్పుడు నేను చూపించినవి 110 రూపాయలు. ఇందులోని ఇప్పుడు నేను చూపించేవి దుష్మన్ ఫ్రాకులు అనమాట. దుష్మన్ ఫ్రాకుల్లోని నెంబర్ 1 ఫ్రాకుల్లోని ఇది కూడా దుష్మన్ ఫ్రాకు. ఫ్రంట్ ఫేస్ ఇలా ఉంటుంది. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. వీటి ఐస్ వచ్చి ఇలా ఉంటాయి. డిజైన్ కూడా చూసారా ఎంత షార్ప్నెస్గా ఉందో. మొత్తం అంతా కూడాను అది. ఈ షార్ప్నెస్ తగ్గట్టే హుక్స్ చూడండి ఎంత హెవీగా ఉన్నాయి హుక్స్. దుష్మన్ ఫ్రాక్ అంటే దుష్మన్ ఫ్రాగే అనిపించుకుంది. దీనికి చక్కగా స్పిన్నర్ ఇచ్చారు. ఈ ఫ్రాక్ వెయిట్ వచ్చి దుష్మన్ ఫ్రాక్ వెయిట్ వచ్చి 12 గ్రాములు. ఈ ఫ్రాక్ వెయిట్ వచ్చి 12 గ్రాములు. దీనికి ఆల్రెడీ సీల్ అయిపోయి వచ్చేస్తాం మనకి. ఇక్కడ మనం లెటర్లో గెట్లో ఏం పోసుకోగలదు, చక్కగా కంపెనీ వాళ్ళే సీల్ చేసేసారు. ఈ ఫ్రాక్ రేట్ వచ్చి 150 రూపాయలు. ఈ ఫ్రాక్ రేట్ వచ్చి 150 రూపాయల్లో దుష్మన్ ఫ్రాకులోని ఏ మోడల్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి వైట్ కలర్ వచ్చింది, ఫుల్ వైట్, సైడ్ గోల్డ్ డిజైన్, చక్కగా ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ వచ్చి హుక్స్ మంచి హెవీ షార్ప్నెస్ హుక్స్ తోటి చక్కగా స్పిన్నర్ ఇచ్చారు. 12 గ్రాములు బరువు ఇచ్చారు మనకి. ఇవి మనకి మీడియం, అంటే మనకి అటు లాంగ్ కాకుండా ఇటు దగ్గరికి కాకుండా మీడియంలోనే దుష్మన్ ఫ్రాకులతోటి 100% మీకు మంచి ఫ్రాక్స్ హంటింగ్ జరుగుతుంది. అది మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇదిగో చూడండి ఫ్రంట్, బ్యాక్ సైడ్ ఐస్ చూసారా మంచి కలర్ఫుల్గా ఎంత ఐస్ బాగా ఇచ్చారో. తర్వాత హుక్స్ మంచి హుక్స్ ఇచ్చారండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇంకో మోడల్ చూడండి. ఇదొక మోడల్ చక్కగా ఫ్రంట్ ఫేస్, బ్యాక్ సైడ్ మొత్తం సీల్ అయిపోయి వచ్చింది. స్పిన్నర్ ఎక్కడ కూడాను మళ్ళీ ఊడిపోకుండా ఇది చేయకుండా వచ్చింది. హుక్స్ మొత్తం వస్తుంది. ఇవి ఈ బాక్సుల్లో వస్తాయి. ఈ బాక్స్లోనే ఇంకో బాక్స్ ఉంటుంది అనమాట. ఈ బాక్స్లో ఈ బాక్స్ మ్యాచింగ్ చేసి ఇలాగ మనకి ఈ దుష్మన్ ఫ్రాకు మ్యానుఫ్యాక్చరింగ్ అయిందనమాట. ఓకేనా. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక ఐటమ్. ఈ దుష్మన్ ఫ్రాకులోనే చూడండి ఎదర, బ్యాక్ సైడ్ డిజైన్ చూసారా. నెక్స్ట్ వచ్చి హుక్స్ ఎంత షార్ప్నెస్ ఉన్నాయి చూసారా. ఈ దుష్మన్ ఫ్రాకులన్నీ 12 గ్రాములు. రేట్ వచ్చి 150 రూపాయలు. నెక్స్ట్ వచ్చి బుల్ ఫ్రాగ్లోని మనకి లోకానా మోడల్స్లోని కాఫీ దిగింది చూడండి. బుల్ ఫ్రాగులో చూడండి ఆల్రెడీ బుల్ ఫ్రాగులు మన దగ్గర ఉన్నాయి. ఇగోండి ఇదొక మోడల్ ఉంది బుల్ ఫ్రాగు, ఇదొక మోడల్ ఉంది, నెక్స్ట్ ఇదొక మోడల్ ఉంది, ఇదొక మోడల్ ఉంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒక మంచి డిజైన్ తోటి చక్కగా సైడ్ చూసారా రేడియం, మొత్తం అంతా రేడియం టైప్ ఇచ్చారు ఆ కలరు. నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. దీని బరువు వచ్చి బుల్ ఫ్రాక్ వచ్చి 20 గ్రాములు. దీని బరువు వచ్చి 20 గ్రాములు. ఇది ర్యాటిల్ సౌండ్ వస్తుంది. ఏనండి ఇది ర్యాటిల్ సౌండ్ వస్తుంది మనకి వాటర్లో మూవ్ అయ్యేటప్పుడు ఇలాగనమాట. అంటే కెరటాన్ని ఇలా 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 కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, అలాగనమాట. బాగుంటుంది. ఈ బుల్ ఫ్రాగ్ రేట్ వచ్చి 150 రూపాయలే. 20 గ్రాములు బుల్ ఫ్రాగ్ రేట్ వచ్చి 150 రూపాయలే. దీంట్లోనే 2 కలర్స్ మన దగ్గర ఇప్పుడు వచ్చినాయి. ఇది బ్లాక్ మీద డిజైన్ వచ్చింది. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది. హుక్స్ మొత్తం బాగా హెవీ షార్ప్నెస్ హుక్స్తో వచ్చినాయి. మొత్తం టైల్స్ అన్నీ ఒక రేంజ్లో ఉన్నాయి. ఇది కూడా ర్యాటిల్ సౌండ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి ప్రో హంటర్ ఫ్రాక్స్ వచ్చి ఇవన్నీ ఆల్రెడీ మన దగ్గర ప్రో హంటర్ ఫ్రాక్స్ చాలా మోడల్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా ప్రో 100 ఫ్రాక్సే. దాంట్లోనే మళ్ళీ ఇదో మోడల్ కొత్తగా వచ్చినాయి అనమాట. చూడండి ఒకసారి, ఫ్రంట్ ఫేసు, బ్యాక్ సైడ్, హుక్స్, మొత్తం అన్ని హుక్స్. ఈ ప్రో 100 ఫ్రాగ్ బరువు వచ్చి 15 గ్రాములు. ఈ ఫ్రాగ్ బరువు వచ్చి 15 గ్రాములు. దీని రేటు వచ్చి 150 రూపాయలు. ఈ ఫ్రాగ్ రేటు వచ్చి 150 రూపాయలు. ఈ 150 రూపాయల ఫ్రాగ్లోని ఏ మోడల్స్ వచ్చినాయి చూద్దాం. ఇప్పుడు ఇది రెండో మోడల్. చూడండి ఒకసారి, డిజైన్, ఫ్రంట్ ఫేసు, బ్యాక్ సైడ్, హుక్స్ మొత్తం అన్నీ కూడా. ఓకేనండి. తర్వాత వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఫ్రంట్, బ్యాక్ సైడ్, ఇంకా హుక్స్ మీకు తెలిసిన విషయమే. షార్ప్ చూడండి, రబ్బరు అసలు క్వాలిటీ చూడండి, బిల్ క్వాలిటీ ఎంత బాగుందో, ఎంత ఇదిగా ఉందో, ఎంత స్మూత్గా ఉందో అనమాట. అంటే కొరమేను పట్టగానే వెంటనే స్టక్ అయిపోయేలాగా అనమాట. హార్డ్గా ఉందనుకోండి, ఇప్పుడు ఈ రబ్బర్ క్వాలిటీ హార్డ్గా ఉందనుకోండి, కొంచెం అటు ఇటుగా అవుద్ది. జస్ట్ మనం ఇలా ముట్టుకునే సరే దిగిపోతుంది. చూసారా, ఇదిగో ముట్టుకునే సరే దిగిపోతుంది. అంత బాగుంటాయి అనమాట. చూడండి, ఫ్రంట్ ఫేసు, బ్యాక్ సైడ్, ఓకేనండి. షార్ప్నెస్, హుక్స్ మీకు సార్ తెలిసిందే. దీనికి ఈ వెనకాల చూడండి, ఈ షేప్ ఇచ్చారు చూడండి, వెనకాల షేప్ కనిపిస్తుందా మీకు? ఈ షేప్ మంచి షేప్ అనమాట ఇది. అంటే ఇక్కడ కోణం ఇలాగ వచ్చి ఈ కోణం ఇలా రావడం వల్ల చిన్న చిన్న ఇంకా 100 గ్రాముల కొరమేళ్ళు కూడా మింగేస్తాయి అనమాట. చూడండి, ఇదిగోండి 100 గ్రాముల కొరమేళ్ళు కూడా మింగేస్తాయి. ఎందుకని? ఈ వెనకాల చక్కగా ఈ షేపు చాలా మంచిగా ఇచ్చాడు అనమాట. చాలా చిన్నగా ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క డిజైన్ వస్తుంటుంది కాబట్టి. ఇవి ప్రో 100 ఫ్రాక్స్ అనమాట. రెడ్లోని బ్లాక్ కాంబినేషన్ తోటి ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు, హుక్స్. ఓకేనండి. ఇవి ఇప్పుడు మీకు చూపించిన ప్రో 100 15 గ్రామ్స్ ఫ్రాగు. అందులోని రియల్ ఫ్రాగులోని 18 గ్రాములు దుష్మన్ ఫ్రాగు లాగా మోడల్ ఉంటుంది. ఒకసారి చూడండి, నెంబర్ 1 ఫ్రాగులోని మంచి ఫ్రాగులు అని చెప్పొచ్చు అనమాట. ఫ్రంట్, బ్యాక్ సైడ్. మీరు ఒకటి గమనించారా? దీనికి టైల్ ఇక్కడ వచ్చిందనమాట. దీనికి ఈ టైల్స్ కాకుండా మామూలుగా లెడ్ ఉంటుంది చూడండి, లెడ్ చక్కగా పొట్ట కింద పెట్టారు. వీటికి కూడా సౌండ్ వస్తుంది, ర్యాటిల్ సౌండ్. చూసారా, ఇలాగా మూవ్ అయినప్పుడు మంచిగా సౌండ్ వస్తుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ హుక్స్ కూడాను మంచిగా. ఈ ఫ్రాగులోని మనకి ప్లస్ ఏంటంటే, ఇది చూసారా కాళ్ళ దగ్గర ఇదిగో ఇలాగ వచ్చినాయి. అంటే దీనికి ఒక మోడల్ వచ్చింది, దీనికి ఇంకా మోడల్ పెద్దది పెంచారు. ఇది ఒక మోడల్. గమనించారా? అంటే ఒక్కొక్క ఫ్రాగుకు వచ్చి ఒక్కొక్క మోడల్లో ఉంటుంది కాబట్టే మీకు ప్రతి ఫ్రాగు కూడా ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి ప్రతి కస్టమర్కి ఏ కలర్ ఫ్రాగు తీసుకుందాం అనుకున్న వాళ్ళకే ఏ ఇబ్బంది పడే పని లేకుండా, అంటే ఈ ఫ్రాగ్ ఎలా ఉంటుందో ఏంటో ఆర్కేనా చూపించలేదు అనే ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చూపిస్తున్నాను. చూడండి, ఫ్రంట్ ఫేసు, బ్యాక్ సైడు, హుక్స్, మంచి హుక్స్ అనమాట. హుక్స్ తర్వాత టైల్ చెప్పాను కదండి, 3 వేసుకోమని. ఇక్కడ ఒక డ్రాపు ఇది వేసేసుకోండి, ఇది మన స్పీడ్ గమ్ వేసేసుకోండి, చాలా చక్కగా ఉంటాయి. ఇది కూడా సౌండే, రాటిల్ సౌండే మొత్తం అంతా కూడా. ఓకేనండి. ఈ ఫ్రాగుల్లోని మన దగ్గరకు వచ్చిన మోడల్, ఇప్పుడు వచ్చిన మోడల్ ఫ్రాగులు అన్నీ కూడాను మీకు చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. తర్వాత మన దగ్గరికి ఫ్లోట్స్ వచ్చినాయి. ఫ్లోట్స్లోని ఆల్రెడీ మన దగ్గర అన్ని మోడల్స్ ఫ్లోట్లు ఉన్నాయి మన దగ్గర. ఈ ఫ్లోట్లోని ఏంటంటే 25 గ్రాముల ఫ్లోట్లు వచ్చినాయి. నెక్స్ట్ 20 గ్రాముల ఫ్లోట్లు వచ్చినాయి. ఇదిగోండి 20 గ్రాములు, 25 గ్రాములు లాంగ్ ఫ్లోట్లు అనమాట. ఇవి అన్న వీటిని ఎలా యూజ్ చేయాలి? ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫ్లోట్ ఉంది కదా, ఈ స్టిక్ మీకు ఫ్లోట్తో పాటే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేయండి. ఇది మన ప్యాకింగ్ తాడు ఉంది కదా, ప్రస్తుతానికి తాడుతో చూపిస్తాను. ఇక్కడ ఓలను చూసారా? ఈ ఓల్లోని మీరు మోనోలైన్ కానీ బ్రాడెడ్ లైన్ కానీ వాడతారు కదా, ఇలా పెట్టేసేసుకోండి. ఇలా పెట్టేసేసుకున్న తర్వాత ఈ స్టిక్ తోటి ఇక్కడ దీంట్లో సీల్ చేసేసుకోండి. ఇలా సీల్ అయిపోద్ది. ఇక్కడ మీరు చిన్న శేషం ముక్క ముళ్ళు మామూలు కట్టేసుకుంటారు. ఇప్పుడు ఇదేంటంటే సీల్ అయిపోయింది కాబట్టి ఇంకా పైకి కిందకి జరగదు. జరగాలనుకున్నప్పుడు కొంచెం స్టిక్ కొంచెం లూజ్ చేయండి, తాడుని కిందకి జరుపుకోవచ్చు లేదా పైకి జరుపుకోవచ్చు. కిందకి పైకి సీల్ చేసేసుకోండి. ఇలా ఉంటుంది, ఇలా నిలబడిపోయి ఉంటుంది. ఇంకోటి అన్న, ఫ్లోట్స్ మాకు అడ్డం పడిపోతున్నాయి ఎందుకన్నా, కింద ఎప్పుడైతే దానికి సమాంతరంగా సరిపోయినంత బరువు ఉండదో అప్పుడే ఫ్లోట్ మీకు ఇలాగ అడ్డం పడిపోద్ది. ఇలాగ అడ్డం పడిపోయిందని అంటే అర్థం
కింద దీనికి తగ్గట్టు బరువు లేదండి. కొంచెం సీసం పెంచుకోండి అన్న. ఫ్లోట్ మొత్తం కిందకి దిగిపోయి నీటిలో ఇంతవరకు మునిగిపోయి బయటకు కనిపించట్లేదన్న, బరువు పెరిగిపోయిందని అర్థం. కింద మీరు పెట్టిన సీసం బరువు కానీ సంథింగ్ దానికి కట్టిన వెయిట్ పెరిగిపోయిందని అర్థం. ఆ వెయిట్ని తగ్గించేసేయండి. చక్కగా ఇలాగ మనకి తేలిక అనిపిస్తుంది అనమాట. మనకి బాగుంటుంది చూసుకుంటానికి. ఫ్లోట్స్ అర్థమైపోయినాయి కదా. ఇప్పుడు ఫీడర్స్ వచ్చినాయి. ఆల్రెడీ మన దగ్గర ఫీడర్స్ ఉన్నాయి. ఈ ఫీడర్స్ కూడా మళ్ళీ వచ్చినాయి కాబట్టి ఒకసారి వీటిని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఫీడర్లకి ఏంటంటేనండి, తౌడు మీరు కలిపేసుకుంటారు కదా ఎసెన్సీలు, తౌడు దాంట్లో ఇంకా మిగతా ఎసెన్స్ అన్ని కలిపేసుకున్న తర్వాత చాలా చక్కగా గట్టిగా కలుపుకొని ఈ స్ప్రింగ్ కనిపిస్తుంది చూసారా, ఈ స్ప్రింగ్కి అంత తీసుకొని మొత్తం అంతా ఇలా పెట్టేసేసేయండి. మొత్తం అంతా పెట్టేసేసేసి ఈ హుక్స్ పెట్టేసిన తర్వాత తౌడు మీద జస్ట్ ఏదో గుచ్చే ఉన్న పేరుకి ఇలాగా మీ ఇష్టం, మీకు అటుకు వచ్చండి, ఇటుకు వచ్చండి, పైనకి వచ్చండి, కిందకు వచ్చండి, ఏదన్నా సరే ఆ తౌడులో ఇలాగ గుచ్చండి. మీరు తాడు ఇక్కడ కట్టుకోండి లేదా ఇక్కడ కట్టుకోండి. గుచ్చేసేసిన తర్వాత ఇది ఏమవుతుందంటే వాటర్లో మీరు గ్యారెట్ వేసిన తర్వాత ఈ వాటర్లో ఇక్కడ పడిపోద్ది కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ వాటర్లో పడిపోయిన తర్వాత తౌడు కరిగిపోయి మన హుక్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ పాపప్ బాల్స్ కాబట్టి ఈ తేలే గుణం ఉంది కాబట్టి ఈ రెండు హుక్స్ని తేల్చేస్తాయి పైకి. ఇక్కడ తౌడు ఉంటుంది కాబట్టి ఇది మునుగు ఉంటుంది, ఇది తేలు ఉంటుంది. కెరటాలకి ఏం చేస్తుంటాయి అంటే ఇవి ఇలాగ ఆడుతుంటాయి. ఇవి పాపప్ బాల్స్ కదండి, ఇలాగ ఆడుతుంటాయి. ఇలాగ ఈ ఆడుతున్న వలన ఈ పిండి తినటానికి వచ్చిన శీలావతులు కానీ సంథింగ్ రవ్వులు కట్టలు ఏవన్నా సరే బంగారు తీగలైనా సరే ఈ తింటూ వీటిని ఇలా మింగేస్తాయి. ఇలా మింగే కానీ హుక్స్ పట్టేద్ది కాబట్టి ఇలాగా వెళ్ళిపోతానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు మనకి ఇక్కడ మన మిషను తిరగడం లేకపోతే మనం బెల్ పెట్టుకుంటాం కదా, ఆ బెల్ ఆడటం వల్ల మనకు తెలుస్తుంది. చాలా చక్కగా మిషన్తో ఆడుకొని తెచ్చుకొని పట్టుకోండి. ఓకేనా. ఇంకా బెల్లలు వచ్చినాయి. ఈ బెల్లాలు మీకు ఆల్రెడీ తెలిసినాయి కదా. ఈ బెల్లలో మనం బాటిల్ గేలాలకు పెట్టుకోవచ్చు, ఆ రాడ్కి పైన టిప్గా పెట్టుకోవచ్చు. బెల్లం ఇది రేట్ వచ్చి 20 రూపాయలు. ఈ బెల్లం మనకు తెలిసిందే కదా. ఈ ఫీడర్ వచ్చి 125 రూపాయలు, అది మీకు తెలిసిందే. ఫ్లోట్లు అట్లా బిల్లు ఎంత అయిందో రేట్ ఎంత ఉందో చూసి చెప్తాను. 20, 25, 30, 50 ఆ రేట్లలో ఉంటాయి. అవి కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ బెల్లలు కూడా మీకు ఎలా వాడాలో తెలుసు. రాడ్కి చివర పెట్టుకున్నా సరే బెల్స్ అంటే ఏంటి, మనం హంటింగ్ చేసేటప్పుడు మనకి శబ్దం రావడానికి, అంటే ఏ చెట్టు కింద కూర్చుంటాం మనం వెళ్ళి, ఆ శబ్దం రావడం వల్ల మనకి చేప వచ్చిందని తెలుస్తానికి. ఓకేనండి. ప్రస్తుతానికైతే ఇవి వచ్చినాయి మన దగ్గర ఐటమ్స్. ఈ అన్ని ఐటమ్స్ కోసం దాదాపుగా మీకు అందరికీ అర్థమయ్యేలాగా నేను వివరించాను అనుకుంటున్నాను. దయచేసి నేను ఈ వీడియోలో ఏదైనా పొరపాటుగా మాట్లాడితే దయచేసి ఏమనుకోవద్దండి. వీడియో ఆ ఫోన్ కాల్స్ రావడంలోనే ఎంత డిస్టర్బ్ అయిపోతున్నానో, ఎంత ఇబ్బంది అయిపోతున్నానో మీ అందరికీ, ఎందుకంటే మీరు అందరూ కస్టమర్స్ సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను దయచేసి చెప్పానండి. వాళ్ళు ఎక్కడెక్కడో కనీసం పోనీ నాలాగా అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నారనుకోండి, నాదెంతండి చిన్నది ఇంట్లో పెట్టుకున్నదండి. వాళ్ళది పెద్ద పెద్ద షాపులు, వాళ్ళు ఖాళీ లేదనుకోండి, మేబీ పలానా అన్న దగ్గర తీసుకున్నాం అని అంటే వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ మీద గౌరవంతో దానికోసం చెప్పమంటే నేను చెప్తాను. నేను ఫోటో పెట్టి అన్న దీని విషయం ఏంటన్నా చెప్పండి అన్న అంటే చెప్తాను నేను. వాళ్ళు యాప్ల్లో తీసుకుంటున్నారండి. వాళ్ళు యాప్ల్లో తీసుకున్న దాని మీద బిల్ క్వాలిటీ ఎలాగ వచ్చింది ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగ వచ్చింది ఏంటి, ఒక రాడ్డు తోటి 1000 రూపాయలు వచ్చిన రాడ్డు తోటి 30 కేజీలు చేపను పట్టడం కాదండి, 30 కేజీలు చేపను పైకి లేపేస్తారంటండి వాళ్ళు. అలాంటిది మాకు కావాలని చెప్పామని అడగటం, లేకపోతే మిషన్ ఇరిగిపోయి వచ్చింది ఏంటి, రాడ్ ఏమో మేము 8 ఫీట్ పెట్టుకుంటే 6 ఫీట్ పంపించారు. ఇవన్నీ కూడా పోనీ మాట్లాడింది కొనుక్కొని ఒక 2 నిమిషాలు మాట్లాడి వదిలేరంటే పట్టుకున్నారంటే అరగంట 30 గంట వాళ్ళు ఏమి చెప్పదలుచుకుంటున్నారో అవన్నీ చెప్పడం. ఈలోపేమో నాకు వచ్చిన కస్టమర్స్ కానీ నాకు వచ్చిన పని కానీ ఇదంతా వేస్ట్ అయిపోవడం. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారన్న ఒక మంచి మనసుతో మీరు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్పాను నేను. దయచేసి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మీకు ఏంటంటే బెస్ట్ ఆప్షన్, చక్కగా కొరియర్ ఛార్జీలు, కొరియర్ సర్వీసులు, చెత్త చెదారం ఏమీ లేకుండా చక్కగా ఓ రోజు ఖాళీ తీసుకొని అన్న పలానా రోజున షాప్ దగ్గరకు వస్తున్నాం అన్న, ఓకే మీకు పొద్దున 7 గంటల కాడ నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇల్లు షాపు మంది ఒకటేగా, చక్కగా రండి. దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు అన్న పలానా చోట ఉన్న మేము లొకేషన్ పెట్టాన్న, లొకేషన్ పెడతాం. మన జంగారెడ్డి పెద్ద సిటీ కాదు కదండి. మనం ఇప్పుడు అమ్మో ఎక్కడికి వెళ్తాం తప్పిపోతామేమో మనకు అడ్రస్ తెలియదేమో అనుకుంటానికి. బస్ స్టాండ్ దగ్గర దిగామంటే బస్ స్టాండ్ కాడ నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటర్న్నర ఇది మన షాపు. గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డాంగేనగర్, రామాలయం, గాంధీ బొమ్మ అంటే బస్ స్టాండ్ దగ్గర మనం ఆటో ఎక్కితే ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారు. బాబు డాంగేనగర్ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర దింపేయంటే దింపేస్తాం.
బయట మంది ఆల్రెడీ బోర్డు ఉంది ఆర్కే ఫిషింగ్ రాడ్స్ అని. చక్కగా షాప్ దగ్గర రండి, కొరియర్లు గిరియలు అన్నీ పక్కన పెట్టేయండి, చక్కగా షాప్ దగ్గర రండి, నచ్చిన ఐటమ్స్ చూసుకోండి, నచ్చిన క్వాలిటీ తీసుకోండి, చక్కగా తీసుకొని హ్యాపీగా ఫిషింగ్ చేసుకోండి. ఒకరోజు ఒక పూట మీరు దానికోసం స్పెండ్ చేశారనుకోండి, మంచి ప్రోడక్ట్ ఎంతన్నా సరే, నేను ఇప్పుడు మీరు లైవ్గా చక్కగా చూసి మీరు కావాల్సిన కొనుక్కొని చక్కగా తీసుకుని వెళ్ళిన దానికి మీకు మనస్తృప్తిగా ఉంటుంది కదండి. చక్కగా షాప్ దగ్గరకు తీసుకోండి. ఇక దూర ప్రాంతాల వాళ్ళకి ఎవరికి అన్న ఇంత దూరం నుంచి మేము రాలేమన్నా అన్నారు అనుకోండి, నేను ఎలాగో కొరియర్ చేసేస్తాను. మనకేమున్నాయి, డిటిడిసి ఉంది, ఆర్టీసీ ఉంది, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఉంది. ఏ కొరియర్ సర్వీస్ మీకు అవైలబుల్గా ఉంటే ఆ కొరియర్ సర్వీస్ చూసి దాని కొరియర్ ఛార్జ్తో సహా ఎంత అయిందో చక్కగా బిల్లు పెడతాను. మీకు నచ్చితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి తీసుకుంటుంది. కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లోని. అన్న ఇప్పుడు ఈ ఫ్రాగ్ ఉంది, ఇది దుష్మన్ ఫ్రాగ్ కదా, దీని వెయిట్ ఎంతో ఆ వీడియోలో నువ్వు చెప్తే మర్చిపోయామన్నా, లేదు మాకు క్యాటలాగ్లో చూడటం కుదరలేదన్నా, ఒకసారి వాయిస్ మెసేజ్ పెట్టన్నా, ఇది దుష్మన్ ఫ్రాగ్ అన్నావు కదా, దీని వెయిట్ అంతా అయిపోయింది. ఇంతేనండి, సింపుల్. కావాలనుకున్నా కాబట్టి చక్కగా కావాలనుకున్నది ఆర్డర్ పెట్టుకోండి, చక్కగా హ్యాపీగా ఫిషింగ్ చేసుకోండి, జాగ్రత్తగా హ్యాపీగా సేఫ్టీగా ఉండండి. బయట మంచు ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే నిమ్మున్న వాళ్ళకు జాగ్రత్తగా ఉండండి. బయట నిమ్ముల్లో కంటే వెళ్ళకండి, ఎందుకంటే అది ఎక్కువైంది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంటుంది. ఓకే, హ్యాపీగా ఫిషింగ్ చేసుకోండి, సంతోషంగా ఉండండి, భార్య బిడ్డలతోటి హ్యాపీగా ఉండండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఆ ప్రోడక్ట్ కోసం వివరించడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.